స్పందించడం లేదు. మా ఉద్యోగాలు ఎట్లా అని మేము గుంతెత్తి పాడినాం, కుమ్మడేసినాం, అరెస్టులు అయినాం, కేసుల పాలైనాం, మా జీవితాలు ఆగం చేసుకున్నాం. మాకు చదువు సంధ్య లేక పాటలు పట్టుకుని రోడ్ల పోటీ తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలొగించి సాధించుకున్న ఈ తెలంగాణలో మాకు బతుకు కొరవైపోయింది. కాబట్టి దయచేసి మా రేవంత్ అన్న కూడా మమ్మల్ని కనికరించాలి, మా వైపు చూడాలి, మాకు ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పేసి ఇన్నాళ్ళుగా ఎదురు చూసినాం. అయినా కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. ఆనాడు మాకు మాట ఇచ్చారు, మేము గెలవంగానే మీకు ఉద్యోగాలు ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి అదే ఊపుతో అదే పాటతో మళ్ళీ తెలంగాణకు మేము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టినా కూడా కనీసం మాకు ఇప్పటి వరకు మా ఊసే లేదు. కనీసం మేము పోయి తిరగని మెట్లు లేవు, తిరగని ఎమ్మెల్యే లేడు, తిరగని మంత్రులు లేరు, ఎవరి దగ్గరికి పోయినా కూడా స్పందన లేదు. కాబట్టి మేము ఈ సారథిలోనే మా ఉద్యోగాల గురించి చర్చించుకొని మా ఉద్యోగాలు వచ్చుడా మేము సచ్చుడా అనేది కార్యక్రమం చేపట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మీద దయతలిచి న్యాయమైన అర్హులైన కళాకారులకు మాకు మా బతుకునిచ్చి మమ్మల్ని బాగు చేస్తామని ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ఉద్యోగం ఇచ్చేంత వరకు సార్ అది వదిలిపెట్టేది లేదు. మా ప్రాణాలు ఇక్కడ పోయినా పర్వాలేదు, మేము ఇక్కడనే ధర్నా చేస్తామని చెప్పేసి కోరుతున్నాం.